ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాంప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్, నీకు చెప్పలేదు కదా, ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ, మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టొస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేయాలి కదా రాజేష్. చేయటం మాకు కొత్త కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. అసలు దివాకర్ అంటే ఏమనుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? వావ్ గీతా, సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరా ముగ్గే కదా? ముగ్గు కదా. ఉండు 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ గేరా. లెఫ్ట్. లెఫ్ట్ ఇక్కడ. అటు వెళ్ళిపో. రైటా? ఆ ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి.
కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే కిదిచి కొడతా. బావా థూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పనుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు. బారన్నావు. నువ్వు రానన్నావు. నేను ఎలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. కూర్చో. నీకు సపరేట్ గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మొన్న ఏంట్రా అన్నావు నాతో? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీకు దండం పెడతా వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా. ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. స్టాలిన్ అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటే కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండ ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా, ఏంటి సంత? సంత కాదు బాబు, వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. ఏంటి? మీరు అలా ఆగ్రహించకూడదు. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం ఘోషిస్తుంది. జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. ఎలా ఉంది కవరింగ్?
ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోవద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు, నువ్వేంటి నాది పేట కాదుగా. తెలివి తేట్లా? వద్దు, ఏ ఊపిరి అట్టలా, ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఏయ్! ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది, తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, ఆ, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకేయిక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? ఆ? ఆ. అమ్మా పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్. దాని ముఖాన్ని అడి, మూసేయ్. అడి, అడి, నేను దాని ముఖం చూడకూడదు. ఆ నిరదక్కు దాని ముఖం అమ్మ, నేను అడిచాడే. చూడకూడదు. మూసేయ్ మూసేయ్. తల్లి. ఊరేయ్ పంతులు. నీకెంత ధైర్యం రా? నీకెంత ధైర్యం రా? దాని ముఖం పెట్టి నా ముఖాన్ని చూస్తావురా? నిన్ను చంపేస్తానురా. నిన్ను నరికేస్తానురా. అమ్మా, ఆగమ్మా, ఆగమ్మా, అమ్మా, చాలమ్మా, ఇంకా ఆవేశపడిపో. అమ్మా ఊరేయ్. అమ్మా ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. చావు. అమ్మా నా తలకాయ పోయి చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. ఇది నా కడుపున తప్ప పుట్టింది. ముందు వాడిని అరెస్ట్ చేయండి. అమ్మా నువ్వు ఆగు. నువ్వు ఉండరా. ఏమిటి అలా చూస్తారు? అరెస్ట్ చేయండి. అమ్మా వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కాదనకుండా దీవిస్తే బెటర్. ఏమిటా దీవించేది? నీకేం తెలీదు. ఊరుకో. నెల తక్కుదానా వాడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి భలే 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 అని డాన్స్ ఆడాల్సి వస్తుంది. అమ్మా ఇష్టొచ్చినట్లు మాట్లాడుకో. సిఐ గారు ఆవిడ బయట పంపిస్తారా లేదా నన్ను చూసుకోమంటారా? ఏమిటి నువ్వు చూసేది? కొడతావా? కొట్టు. అమ్మా. అవునే గోరు ముద్దలు తినిపించి కొళ 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 తయారు చేశారుగా. మరి ఏమైనా నువ్వు రా చెప్తాను. మాట్లాడతావురా? చూసుకోండి. అమ్మా. రా. అమ్మా, రావే. కాదు, వాడిని ఒకడిని వెతికి. మనకెందుకు గొడవ? అమ్మమ్మమ్మ, ఎంత తెగించిందిరా ఇది. ఎంత ధైర్యం దీనికి. వీడేడి? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వెక్కడేం చేస్తున్నావురా? జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చారు మా పద. ఎంత ధైర్యం దానికి. లవ్ అంట లవ్. మరే. నన్ను నడిపించిన వాళ్ళు వీళ్ళే బాగుపడతారులే. చూస్తా వీళ్ళని అమ్మా, అమ్మా. వీళ్ళని ఏం చేస్తావ్? చంపేయాలిరా. ఎలా చూస్తావా? అమ్మో ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏమిటి తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. ఆ? తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా. ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారి చేత తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి ఆలకి మీద పుట్టుమచ్చలు నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగ్గించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం తథ్యం. చిత్ర ఫోన్ ఎవరితో చూడు. హలో మాజీ, నేను హర్భజన్ని మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఈ నంబర్తో ఏ ఫోను పనిచేయడం లేదు. ఛే, దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఎప్పుడు చూసినా నన్ను చిట్టెలకా అని ఏడిపిస్తోంది. చిట్టెలకి ఏమిట్రా? దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిలే మావయ్య. అరే 5 ఏళ్లకే ఫ్లాష్ బ్యాకా? ఏంట్రా అది? ఒకరోజు నేను స్నానం చేస్తుంటే అది వచ్చింది. వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేసింది. చేసి వచ్చి చూసేసింది. అప్పటి నుంచి చిట్టెలకా అని పిలుస్తోంది. ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు. మనకంత ఏజ్ లేదు. మనకు అర్థమైందిరా. చిట్టెలు గడ్డ ఏమి లేదు. ఇప్పుడు ఎందుకురా నీ ప్రాబ్లం నాకు వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర. దానికో జలక్యూ మావయ్య. చూస్తావుగా. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రక్కాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా?
హలో హలో వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐమ్ జస్ట్ ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి. వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుందంటారా? షటప్, ఐమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్, ఇంక నీ జోలికి రాదు. ఏం కావాలమ్మా? డాడీ ఏం కావాలరా? బాత్రూమ్కి వెళ్ళాలి అంకల్. అయ్య బాబోయ్, నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు పెళ్ళి అయిపోయింది అనుకుంటారు. ఇమేజ్ ప్రాబ్లం, యూత్ కదా. సారీ. రామ్మా, నేను తీసుకెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దరా ఆంటీ సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరు గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. ఏ వి ఛానల్ పెట్టు, వి ఛానల్ పెట్టు. జరగవే. ఎంటీవీ పెట్టు. అరే వాల్యూమ్ పెంచు. ఎక్కడికి వెళ్దాం? I love this song. తప్పుతావేంటి? నీకేంటి ప్రాబ్లం? ఎందుకు అది కుళ్ళు? అక్క, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నావా? యా, కళ్ళు తెరిచి చూడు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నావు. ఏంటి వంకాయ ఎంజాయ్ చేసేది? థ్యాంక్ యూ. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, నువ్వు
ఆ రోజు థియేటర్లో థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఓ ఇది వీళ్ళ అసలు ఏం హలో మేడం నేను బాబు మేడం. ఏంటి అదే నా 100 రూపాయల గురించి ఈవినింగ్ కాల్ చేయమని చెప్పాను కదా. మీరు అన్నారండి, కానీ ఇంతలోపే సూపర్ కూడా చంపేస్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే కస్టమర్ కేర్ తో చూసుకో. అదే ఇంకోసారి కాల్ చేసామంటే చంపేస్తాను. స్టూపిడ్ ఫెలో. మరి మరి ఇడియట్. ఇంత లోకు అయిపోయినంట్రా ఈడొకడు ఈడి పిచ్చి. పవన్ కళ్యాణ్ తో మంచి భారతీయుడు టాగు లాంటి సినిమా తీయాలరా. బా రేపు సీన్ ఏమైనా ఉంటారా? రేయ్ పోలీస్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే నేనే చేస్తాను రా. ఆపండి బే, నువ్వు చెప్పు. రేయ్ పవన్ కళ్యాణ్ వెళ్ళెదురుగా కత్తి పట్టుకుని ఉంచుంటాడు. కెమెరా అలా పైకి వెళ్ళింది, ఓ ర్యాంప్ షాట్ వేసాం, ఫ్లాష్ షాట్ వేసాం. ఆర్ఆర్ అలా స్టార్ట్ అయింది. ఎదురుగా విలన్ ఫేస్లో భయం, పవన్ కళ్యాణ్ ఫేస్లో కోపం. ఇప్పుడు డైలాగ్. రేయ్ నిన్ను కనడానికి మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో ఏమో గాని ఈ భూమి మాత్రం నిన్ను మోయడానికి చాలా బాధలు పడుతుందిరా అంటూ ఒక్క తల అలా అలా ఆదుకెళ్ళి పడిందిరా. అంతే ఇంటర్వెల్. సంవత్సరం ఈ డైలాగ్ కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడితే దీనమ్మ సినిమా సంవత్సరం ఆడుద్ది. ఇంకో బీర్ వేసుకొని సెకండ్ మొదలెడతాం. వీడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. వీడెత్తే ఛాన్స్ ఇవ్వడు, వేరే సెల్ నుంచి వేస్తే ఎత్తడు. ఒరే సూర్బాబు నీ ప్రేమ నాకు అర్థమవుతుందిరా. నిద్ర పోరా, మందు కూడా ఎక్కట్లేదు. రాయ్ ఆ ఫోన్ ఇటువరా, ఆ ఫోన్ ఇటువో. ఈ నప్పటికి కారణం ఇదే కదరా. హలో ఎవరు? నీ బాబునే. ఏంట్రా? ఏంటే నేను కస్టమర్ కేర్తో చూసుకోవాలా? మరి నీకెవరో చూసుకుంటాడే? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. ఏం పీకుతావు? యు ఇడియట్. అవునే ఇడియట్, పోఖరి, దేశముద్రు, కంత్రి అన్ని నేనే. ఏయ్ నా సంగతి ఇంకా సరిగా తెలీదే. ఊర్లో పీకలు తెక్కోసొచ్చాను. ఏంటన్నా కోకోసత్తావా? రేయ్ నిన్నేం చేస్తానో చూడు. వచ్చిందండి పెద్ద పూలందేవి. నరకడం అంటూ మొదలెడితే వావి వరసలు చూడను. లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. అమ్మ తోడు చెమట పట్టకుండా చంపేస్తా. ఎవడి బాబుగా డబ్బులని చెప్పేసి నీ ఇష్టం వచ్చాడు వాడేసుకొని దొబ్బేస్తావే. నీ అడ్రస్ చెప్పరా, తాగుబోతు సచ్చినాడా. తాగేస్తానే, నా నోరు మా బావ డబ్బులు. బాబుగాడు రా రా రా.